సో హలో నమస్తే లైఫ్ సపోర్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అయింది కదా నేను వీడియోస్ కూడా పెట్టక. ఎందుకు ఏంటంటే నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, అండ్ ఇంకో ట్రైన్స్ కూడా పడుతున్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి నేను వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంది అని అంటే లైక్ నేను ఇప్పుడు ఎక్కడున్నా హైదరాబాద్లో ఉన్నా, ఎస్ఆర్ నగర్లో. ఇక్కడే ఉంటున్నా 1 month వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నా, నేను ఒక దగ్గర జాయిన్ అయినా, కొన్ని నేర్చుకోవాలి. ఇంకా నాకు ఇష్టం ఇంత పెద్ద బైక్ పెట్టుకొని ఇంకా అవి కూడా నేర్చుకోకపోతే బాగుండదు అని చెప్పేసి నేర్చుకుందామని వెళ్తున్నా. ఆ ప్లేస్ ఏందో ఏడిపోతున్నానో ఏం చెప్పను మీకు ఎవరికి. అయితే మీకు తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. సో సండే నుంచి అయితే క్లాస్కి వెళ్తున్నా. ఇప్పుడైతే సో అక్కడ వెళ్ళినాక కలుద్దాం. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ని తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, కొంచెం లేట్ అయింది. నేను కొంచెం మార్నింగ్ లేట్ లేసిన ఈరోజు, సో లేట్ అయిపోయింది. యాక్చువల్గా 11:50 అవుతుంది, నేను 12 వరకు అక్కడ వెళ్ళాలి. బట్ ఈరోజు లేట్ అయ్యేటట్టుంది చాలా. చూద్దాం ఎట్లయితుందో అడిగిపోయిన తర్వాత ఏందనేది. మార్నింగే ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటే హైదరాబాద్లో ఎప్పుడైనా ట్రాఫికే ఉంటుంది. హైదరాబాద్లో నైటే ఫ్రీగా తిరగవచ్చు మంచిగా. సో వచ్చేసినాం. ఇంకొక 2 kilometers ఉంది ఇక్కడ నుంచి. అయితే చూపిస్తాం మీకు కూడా. మనం ఏడికి పోతున్నాం ఏందనేది అంటే లాస్ట్లో మీకు తెలుస్తుంది ఈ వ్లాగ్ లాస్ట్లో. సో ఇప్పటి నుంచి బ్లాగ్స్ మిస్ అయిన వాళ్ళకైతే ఇంకేం ఉండదు. కంపల్సరీ అయితే మిస్ అయ్యాను. రెగ్యులర్ బ్లాగ్ తీస్తా, డైలీ లెక్కనే తీస్తా ఇంకా బ్లాగ్స్ అయితే. నేను డైలీ 35 kilometers ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అప్ అండ్ డౌన్ టోటల్ కంప్లీట్ 70 kilometers అవుతుంది నాకు. బట్ ఏమనిపిస్తలేదు 70 kilometers నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నా అని చెప్పేసి. మంచిగానే ఉంది, ఎందుకంటే బైక్ నడపడం నాకు ఇష్టమే. బట్ ఏంటంటే ఒక ట్రాఫిక్ ఒకటే ఇబ్బంది అనిపిస్తుంది అంతే. ఇప్పుడు 1:20 అవుతుంది. యాక్చువల్గా నేను ఈ టైం వరకు నా ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, ఇంకా స్టార్ట్ కాలే అసలు. యాక్చువల్గా ఈరోజు ఏమంటాడేమో అన్న. అయితే చూద్దాం ఏమంటాడో ఏంది అనేది. అంటే నాకు కూడా కొంచెం టెన్షన్. ఆల్రెడీ నిన్ననే అన్నాడు, నిన్న కొద్దిగా లేట్ అవుతానే అన్నాడు. సో రేపటి నుంచి ఈ టైంకి రా అని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఏమంటాడో ఏందో నాకు కూడా తెలీదు. చూద్దాం ఎట్లయితే అట్లా. ఇక్కడ 3 దగ్గర ఆపేసి అన్నకు ఒక మాన్స్టర్, మాకు ఒక 2 Red Bull. అన్న Red Bull తాగాడు, మాన్స్టరే. సో ఇక్కడే దొరుకుతాయి మూరులో. సో ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు కట్టలేదంటే తీసుకో. 2 Red Bull ఉన్నాయా? అదే ఏంగా తీసుకో, పెట్టేసా. చిల్నే ఉండాలి. ఇంకొక మాన్స్టర్ కావాలి. సో అన్న కోసం ఒక మాన్స్టర్. మా కోచ్ మాన్స్టరే తాగుతాడు. సో అందుకే మాన్స్టర్ తీసుకుంటున్నా. ఇది వద్దు, అది కొంచెం పైన ఇదైంది, వేరే తీసుకో.
ఓకే మాన్స్టర్ ఇది ఎట్లా మంచిగా అనిపిస్తుంది ఎవరి టేస్ట్ వాళ్ళదిలే. అరే రెడ్ బుల్ చిన్నది ఉందిరా ఇక్కడ ఉన్నాను, ఇంకా 2 తీసుకున్నాం కదా నడు. కౌశిక్ సో చూద్దాం ఈరోజు అన్న ఏమంటాడు కంప్లీట్గా. అయితే ఇప్పుడైతే వచ్చేసి మాన్స్టర్ రెడ్ బుల్స్ అవైతే పిక్ చేసుకుందాం. ఒకరోజు వాన పడుతుంది, ఒకరోజు ఎండ కొడుతుంది. అయితే ఫస్ట్ డే మేము ఇక్కడ వచ్చినప్పుడు సో ఏమైందంటే ఆవులు ఉంటాయి కదా, అవి సౌండ్కి ఓవర్ రియాక్ట్ అయిపోతుంది. ఇట్లా పొడవడానికి వచ్చినుండే సౌండ్ ఆఫ్ చేయగానే ఏమనలేవు, మళ్ళీ సౌండ్ ఆన్ చేయగానే మళ్ళీ వచ్చినాయి. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసినాయి అవి. సో వచ్చేసినాం మనం. ఇది సాయిబాబా టెంపుల్. ఇక్కడ ఏమంటాడు అన్న అయితే చూద్దాం. ఏ పోరా కౌశిక్ రెడ్డి మొత్తం రెడ్ బుల్ మాన్స్టర్లు పట్టుకొని తిరుగుతుండు. రోజు నేను ఒక్కనే ట్రావెల్ అంటే వీడు నాతో పాటు వీడు కూడా ట్రావెల్ చేస్తుండే డైలీ 70 కిలోమీటర్స్. బ్రో ఇక్కడే ఉండు. సో బైక్ అయితే పెట్టేసినాం ఇక్కడ. చూసిరుగా ఇదే మన స్టంట్ అకాడమీ. నేను వ్లాగ్ చేసుకుంటూ వస్తున్నా. మై కోచ్. సో ఇది హీరో షుగర్. సో మనోనైతే రాగానే ఒక రెడ్ బుల్ ఇచ్చాను ఫుల్ పవర్కి. సో షేర్స్ బోస్. అవ మనీ ఇప్పుడైతే మన మనీ అయితే డ్రిఫ్టింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సో ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేసాడంట కానీ కింద పడ్డాడంట. సో ఆ కింద పడేదాన్ని నేను ఇప్పుడు క్లియర్ చేయాలి అంతే. సో చూస్తున్నాను ఎలా చేస్తారో. అరే 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 అరే. సో బేసికల్లీ ఇప్పుడు ఇతను చాలా మైండ్లో అసలు అది లేదనమాట. ఇప్పుడు ఎలా చేయాలనేది ఒక క్లారిటీనెస్ లేదు. చెప్పేది